Hello students, welcome to my channel Samina's Telugu Pharmacology. Students, నా ఛానల్ నేమ్ని చేంజ్ చేశాను, గమనించండి. ఈ వీడియోలో మనం సెఫలోస్పోరిన్స్ గురించి డిస్కస్ చేసుకుందాము. కీమోథెరపీలో సల్ఫోనమైడ్స్, కోట్రైమాక్సిసోల్, పెనిసిలిన్స్ తర్వాత వస్తున్న టాపిక్ సెఫలోస్పోరిన్స్. సెఫలోస్పోరిన్స్ కూడా బీటా లాక్టమ్ యాంటీబయాటిక్స్ కిందకి వస్తాయి స్టూడెంట్స్. అండ్ దే ఆర్ సెమీ సింథటిక్ యాంటీబయాటిక్స్ అండ్ దే ఆర్ డిరైవ్డ్ ఫ్రమ్ సెఫలోస్పోరిన్ సి. సెఫలోస్పోరిన్ సి అనేది ఒక ప్రోటోటైప్, ఎర్లీ మోడల్ అనమాట, ఫస్ట్ కనుగొనబడిన సెఫలోస్పోరిన్. అండ్ దీన్ని దేని నుండి ఎక్స్ట్రాక్ట్ చేశారంటే ఒక ఫంగస్ నుండి ఎక్స్ట్రాక్ట్ చేశారు. అండ్ దట్ ఈస్ కాల్డ్ సెఫరోస్పోరియం యాక్రిమోనియం. అండ్ దీనికి పెన్సిలిన్స్తో కంపేర్ చేసుకుంటే స్పెక్ట్రమ్ ఆఫ్ యాక్టివిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. హ్యావ్ ఏ వైడర్ స్పెక్ట్రమ్ ఆఫ్ యాక్టివిటీ దాన్ పెన్సిలిన్స్. సో దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ సెఫలోస్పోరిన్. అండ్ ఈ రెడ్ కలర్లో ఉన్నది బీటా లాక్టమ్ రింగ్ అండ్ డైహైడ్రోథైఅజిన్ రింగ్. ఈ రెండు రింగ్స్ కలిపితే సెఫలోస్పోరిన్ స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది. సో ద బీటా లాక్టమ్ రింగ్ ఈజ్ ఫ్యూజ్డ్ టు డైహైడ్రోథైఅజిన్ రింగ్. ఈ బ్లూ కలర్లో ఉన్నదాన్ని డైహైడ్రోథైఅజిన్ రింగ్ అని అంటాం అన్నమాట. నెక్స్ట్ కమింగ్ టు ద క్లాసిఫికేషన్ ఆఫ్ సెఫాలోస్పోరిన్స్. నేను లెఫ్ట్ సైడ్ పేరెంటరల్ డ్రగ్స్ రాశాను అండ్ రైట్ సైడ్ ఓరల్ డ్రగ్స్ రాశాను. అయితే ఈ సెఫలోస్పోరిన్స్ అనేవి 5 జనరేషన్స్ కింద క్లాసిఫై అయి ఉన్నాయి. ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్, ఫోర్త్ జనరేషన్ అండ్ ఫిఫ్త్ జనరేషన్ సెఫలోస్పోరిన్స్ అని. ఈ జనరేషన్స్ ఏంటి అంటే ఒక్కొక్క జనరేషన్లో దాని స్పెక్ట్రమ్ ఆఫ్ యాక్టివిటీని ఎంతవరకు అది స్పెక్ట్రమ్ చూపిస్తుంది అన్న బేసిస్ మీద ఈ డ్రగ్స్ని క్లాసిఫై చేయబడ్డాయి. అండ్ ఇవి క్లాసిఫికేషన్ అనేవి పద్మజ ఉదయ్ కుమార్లో కూడా సేమ్ ఇలాగే రిప్రజెంట్ చేసి ఉంది. ఫస్ట్ జనరేషన్ సెఫలోస్పోరిన్స్, దీంట్లో పేరెంటరల్ డ్రగ్స్ వచ్చేసి సెఫాలోథిన్, సెఫాజోలిన్ అండ్ ఓరల్ డ్రగ్స్ సెఫాలాక్సిన్, సెఫాడ్రాక్సిల్ అండ్ సెఫ్రడైన్. సెకండ్ జనరేషన్ సెఫలోస్పోరిన్స్ సెఫమాండోల్, సెఫ్యూరాక్సిమ్, సెఫోటెటాన్, సెఫాక్సిటిన్, సెఫ్రోనైడ్, ఇవన్నీ పేరెంటరల్ డ్రగ్స్. అండ్ సెఫాక్లార్, సెఫ్యూరాక్సిమ్, ఎగ్జెటైల్, సెఫ్ప్రోజిల్ అండ్ లోరాకార్బెఫ్, ఇవి వచ్చేసి ఓరల్ డ్రగ్స్. Coming to the third generation cephalosporins, the parenteral drugs వచ్చేసి cefotaxime, cefotriaxone, cefoperazone, ceftriaxone, ceftazidime. And oral drugs వచ్చేసి cefixime, cefpodoxime proxetil, ceftibuten, cefdinir, cefditoren, pivoxil. And fourth generation లో ఓన్లీ parenteral drugs ఉన్నాయి. fourth generation cephalosporins లో cefepime and cefepirone. And fifth generation cephalosporins లో కూడా ఓన్లీ parenteral drugs ఉన్నాయి, ceftaroline and ceftobiprole. Next, mechanism of action of cephalosporins. Cephalosporins inhibit the bacterial cell wall synthesis similar to penicillins. So cephalosporins mechanism of action same penicillins ఎలా చూపిస్తాయో అలాగే ఉంటుంది. ఈ cephalosporins కూడా బ్యాక్టీరిసైడల్, పెనిసిలిన్స్ కూడా బ్యాక్టీరిసైడల్. మీకు cephalosporins mechanism of action ఇన్ డెప్త్ మీరు నేర్చుకోవాలి అనుకుంటే పెనిసిలిన్స్ ఫార్మకాలజీ వీడియోలో చూడండి. నేను డిస్క్రిప్షన్లో ఆ లింక్ని ఇచ్చాను. కంపల్సరీగా మీరు ఆ వీడియో చూసేసి ఈ సెఫలోస్పోరిన్స్ మెకానిజం ఆఫ్ యాక్షన్ కూడా నేర్చేసుకోండి, ఎందుకంటే ఇట్ ఈస్ సేమ్ యాజ్ దట్ ఆఫ్ పెనిసిలిన్స్. కమింగ్ టు ద రెసిస్టెన్స్ ఆఫ్ సెఫలోస్పోరిన్స్, బ్యాక్టీరియా సెఫలోస్పోరినేజెస్ అనే ఎంజైమ్స్ని ప్రొడ్యూస్ చేసుకుంటాయి. ఈ సెఫలోస్పోరినేజెస్ అనే ఎంజైమ్స్ ఏం చేస్తాయంటే అన్ని సెఫలోస్పోరిన్స్ని ఇన్యాక్టివేటెడ్ చేసేస్తాయి. సో దాని ద్వారా ఇవి బ్యాక్టీరియా రెసిస్టెన్స్ని అక్వైర్ చేసుకుంటాయి. ఇంకొకటి ఆల్టర్డ్ టార్గెట్ ప్రోటీన్, ఇది నేను మీకు పెన్సిలిన్స్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. టార్గెట్ ప్రోటీన్స్ ఏవైతే పెన్సిలిన్ బైండింగ్ ప్రోటీన్స్ ఉన్నాయో వాటి స్ట్రక్చర్ని కానీ అవి మోడిఫై చేసుకుంటే, సపోజ్ స్ట్రక్చర్ ఇలా కానీ ఉంటే ఎంజైమ్ స్ట్రక్చర్ అండ్ డ్రగ్ స్ట్రక్చర్ వచ్చేసి ఇలా ఉంటే అప్పుడు యాక్షన్ అనేది పాసిబుల్ ఉంటుంది, జస్ట్ లైక్ ఏ లాక్ అండ్ కీ. అదే పెన్సిలిన్ బైండింగ్ ప్రోటీన్స్ కానీ వాటి స్ట్రక్చర్ని చేంజ్ చేసుకుంటే, ఆల్టర్ చేసుకుంటే, జస్ట్ లైక్ వేరే ఏదైనా షేప్ని కానీ అవి అజ్యూమ్ చేసుకుంటే అప్పుడు ఈ సెఫలోస్పోరిన్స్ అనేవి వాటికి బైండ్ అవ్వలేవు, వాటి యాక్షన్ని చూపించలేవు. అండ్ ఇంకొకటి యాంటీబయాటిక్ అనేది పెనెట్రేట్ అవ్వలేకపోవచ్చు బ్యాక్టీరియాలో, మేబీ బికాస్ ఆఫ్ ది సెల్ వాల్ అండ్ సెల్ వాల్ స్ట్రెంగ్త్ వల్ల కానీ. అండ్ ఇంకొకటి గ్రామ్ నెగటివ్ బ్యాక్టీరియాలో నేను మీకు ఆల్రెడీ చెప్పాను లిపోపాలిసాకరైడ్ లేయర్ కూడా ఉంటుంది. సో అందులో దీనివల్ల యాంటీబయాటిక్ అనేది బ్యాక్టీరియాలో పెనిట్రేట్ అవ్వకపోవడం, ఇలాంటి రెసిస్టెన్స్ యాక్టివిటీస్ సెఫలోస్పోరిన్స్ వల్ల కలుగుతాయి ఇందులో బ్యాక్టీరియాలో.
నెక్స్ట్ మనం ప్రతి ఒక్క జనరేషన్ సెఫలోస్పోరిన్స్ గురించి డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ జనరేషన్ సెఫలోస్పోరిన్స్ స్పెక్ట్రమ్ చూస్తే స్ట్రెప్టోకోకై, స్టెఫైలోకోకస్ ఆరియస్, ఈకోలై అండ్ సమ్ ప్రోటియస్ అండ్ క్లెబ్సియల్లా ఇవి ఎలాంటి ఇన్ఫెక్షన్స్ కాజ్ చేస్తాయి అనేవి నేను బిగినింగ్ వీడియోస్ నుండి, ఇంట్రొడక్షన్ వీడియోస్ నుండి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాను. సో ఈ వీడియోలో ఇది ఎక్స్ప్లెయిన్ చేయను, మీరు ఇది ప్రీవియస్ వీడియోస్లో చెక్ చేసుకోండి. కమింగ్ టు ద ఫార్మకోకైనెటిక్స్, ఇక్కడ మనం సెఫాజోలిన్ ఫార్మకోకైనెటిక్స్ గురించి డిస్కస్ చేద్దాము. ఇది వెల్ టాలరేటెడ్ అండ్ IV అండ్ IM రూట్ ద్వారా ఇది అడ్మినిస్టర్ చేస్తాము. అండ్ దిస్ ఇస్ ఎక్స్క్రీటెడ్ బై గ్లోమెరులార్ ఫిల్ట్రేషన్, నథింగ్ బట్ యూరిన్ ఫామ్లో ఇది ఎక్స్క్రీట్ అవుతుంది. అండ్ 85% ఇది ప్లాస్మా ప్రోటీన్స్కి బైండ్ అవుతుంది. నెక్స్ట్ డ్రగ్ వచ్చేసి సెఫలెక్సిన్. సెఫలెక్సిన్ ఈజ్ గివెన్ త్రూ ఓరల్ థెరపీ అనమాట. సో ఓరల్ థెరపీ ద్వారా సెఫలెక్సిన్ కానీ ఇస్తే ఇది పీక్ ప్లాస్మా కాన్సన్ట్రేషన్ని అటైన్ చేస్తుంది. అండ్ దీనివల్ల ఇది చాలా గ్రామ్ నెగిటివ్ అండ్ గ్రామ్ పాజిటివ్ ప్యాథోజన్స్ని ఇన్హిబిట్ చేస్తుంది. ఫస్ట్ జనరేషన్ సెఫలోస్పోరిన్స్లో నెక్స్ట్ డ్రగ్ ఈజ్ సెఫ్రడైన్. సో సెఫ్రడైన్ ఈజ్ సిమిలర్ టు సెఫలెక్సిన్. సెఫలెక్సిన్కి సిమిలర్గా ఉంటుంది, ర్యాపిడ్గా అబ్జార్బ్ అవుతుంది అండ్ అన్చేంజ్ ఫామ్లో యూరిన్లో ఎక్స్క్రీట్ అవుతుంది. నెక్స్ట్ వన్ సెఫెడ్రాక్సిల్, ఇది వచ్చేసి ఎనలాగ్, సెఫలెక్సిన్కి ఎనలాగ్. ఎనలాగ్ అంటే ఫంక్షన్లో సిమిలారిటీ చూపిస్తుంది, సూపర్ఫిషియల్గా స్ట్రక్చర్ కూడా ఒకటే తీరుగా ఉంటుంది. సో దిస్ ఈజ్ అన్ ఎనలాగ్ ఫర్ సెఫెడ్రాక్సిల్. సో దాని ఫంక్షన్ వచ్చేసి సేమ్ సెఫలెక్సిన్ లాగానే ఉంటుంది అండ్ దీనికి డ్యూరేషన్ ఆఫ్ యాక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది, లాంగ్ డ్యూరేషన్ ఆఫ్ యాక్షన్. సో కమింగ్ టు ద యూజెస్ ఆఫ్ ఫస్ట్ జనరేషన్ సెఫలోస్పోరిన్స్. ఫస్ట్ జనరేషన్ సెఫలోస్పోరిన్స్ స్కిన్ ఇన్ఫెక్షన్స్ అండ్ సాఫ్ట్ టిష్యూ ఇన్ఫెక్షన్స్లో యూజ్ చేస్తారు. అండ్ సీరియస్ ఇన్ఫెక్షన్ డ్యూ టు MSSA అంటే మెథిసిలిన్ రెసిస్టెంట్ స్టెఫైలోకోకస్ ఆరియస్ అన్నమాట. మెథిసిలిన్ వచ్చేసి పెనిసిలినేజ్ రెసిస్టెంట్ పెన్సిలిన్స్, సెమీ సింథటిక్ పెన్సిలిన్స్లో ఇది ఒక టైప్ ఆఫ్ పెన్సిలిన్. సెమీ సింథటిక్ పెన్సిలిన్స్లో పెన్సిలినేజ్ రెసిస్టెంట్ పెన్సిలిన్స్ కిందికి వస్తుంది. దీని స్ట్రెయిన్స్ కొంచెం నార్మల్ స్ట్రెయిన్స్ కన్నా డిఫరెంట్గా ఉంటాయి. ఈ స్టెఫైలోకోకస్ ఆరియస్ స్ట్రెయిన్స్ నార్మల్ స్ట్రెయిన్ కన్నా కొంచెం డిఫరెంట్గా ఉంటాయి, ఎందుకంటే అవి జెనెటికల్గా మాడిఫై చేసుకుంటాయి అన్నమాట. సో జెనెటికల్గా అవి మాడిఫై చేసుకున్నప్పుడు ఈ స్ట్రెయిన్స్ డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి పెన్సిలిన్స్ ఎస్పెషల్లీ మెథిసిలిన్ కెనాట్ యాక్ట్ ఆన్ దిస్ టైప్ ఆఫ్ స్టెఫైలోకోకస్ ఆరియస్. సో దాన్ని ఈ సెఫలోస్పోరిన్స్ దీన్ని క్యూర్ చేయగలుగుతాయి. ఇలాంటి ఇన్ఫెక్షన్స్ ఏవైతే మెథిసిలిన్ రెసిస్టెంట్ స్టెఫైలోకోకస్ ఆరియస్ ఉన్నాయో వీటిని ఇవి క్యూర్ చేయగలుగుతాయి. నెక్స్ట్ వన్ సర్జికల్ ప్రొఫైలాక్సిస్. సో సర్జరీలో ఇన్ఫెక్షన్స్ రాకుండా ముందే ప్రివెన్షన్ కింద సెఫలోస్పోరిన్స్, ఫస్ట్ జనరేషన్ సెఫలోస్పోరిన్స్ని యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ ఇన్ ద యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ద రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్. నెక్స్ట్ వన్ ఈజ్ ద సెకండ్ జనరేషన్ సెఫాలోస్పోరిన్స్. ఇక్కడ స్పెక్ట్రమ్ వచ్చేసి ఈకోలై, క్లెబ్సియల్లా, ప్రోటియస్ మిరాబిలిస్, H. influenzae అండ్ ఎంటిరోబాక్టర్. ఫార్మకోకైనెటిక్స్ కానీ చూసినట్లయితే సెఫమాండోల్ డ్రగ్కి T12 50 to 60 minutes ఉంటుంది అండ్ దిస్ ఈస్ ఎక్స్క్రీటెడ్ అన్చేంజ్డ్ ఇన్ ద యూరిన్. నెక్స్ట్ వన్ సెఫ్యూరాక్సిమ్. సెఫ్యూరాక్సిమ్ ఈజ్ అన్ ఓరలీ ఎఫెక్టివ్ డ్రగ్ అండ్ దీని T12 1.5 to 2 hours ఉంటుంది. నెక్స్ట్ డ్రగ్ వచ్చేసి సెఫ్యూరాక్సిమ్ యాక్సిటిల్. సెఫ్యూరాక్సిమ్ యాక్సిటిల్ ఇది వచ్చేసి ఒక ప్రో డ్రగ్ అంటే ఇట్ ఈస్ అన్ ఇన్యాక్టివ్ ఫార్మ్ ఆఫ్ డ్రగ్ అండ్ వన్స్ బాడీలో ఎంటర్ అయిన తర్వాత అది యాక్టివ్ ఫామ్లోకి కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ యాక్టివ్ ఫామ్ వచ్చేసి సెఫ్యూరాక్సిమ్ యాక్సిటిల్ వచ్చేసి ప్రో డ్రగ్, దీని యాక్టివ్ ఫామ్ సెఫ్యూరాక్సిమ్ అండ్ తర్వాత ఇది ఓరల్గా ఎఫెక్టివ్గా ఉంటుంది. సెఫ్యూరాక్సిమ్ ఈజ్ రెసిస్టెంట్ టు బీటా లాక్టమేసిస్. ఇక్కడ బీటా లాక్టమేసిస్ అనేది ఒక ఎంజైమ్, దీన్ని బ్యాక్టీరియా ప్రొడ్యూస్ చేసుకుంటుంది. ఈ ఎంజైమ్ ఏం చేస్తుందంటే బీటా లాక్టమ్ రింగ్ని బ్రేక్ డౌన్ చేస్తుంది. సో అలాంటప్పుడు బీటా లాక్టమ్ యాంటీబయాటిక్స్ అలాంటి బ్యాక్టీరియా మీద పనిచేయలేవు. బట్ సెఫ్యూరాక్సిమ్ డ్రగ్ అయితే ఈ బీటా లాక్టమేసిస్కి కూడా రెసిస్టెంట్ యాక్టివిటీని చూపిస్తుంది అండ్ దిస్ హ్యాస్ గుడ్ సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ కాన్సన్ట్రేషన్. సో దానివల్ల దిస్ ఈస్ యూజ్డ్ ఇన్ ద ట్రీట్మెంట్ ఆఫ్ meningitis, that is the infections associated with the tissues of brain and spinal cord. Next one Cefaclor is effective orally. Coming to the uses of second generation cephalosporins.
సెకండ్ జనరేషన్ డ్రగ్స్ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్లో యూజ్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి సైనసైటిస్ అండ్ ఓటైటిస్ మీడియా. ఓటైటిస్ మీడియా అంటే మిడిల్ ఇయర్ ఇన్ఫెక్షన్, నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను. అండ్ సైనసైటిస్ అంటే మన నోస్ చుట్టూ ఉంటున్న బోన్స్ దగ్గర ఎంటీ స్పేసెస్ ఉంటాయి, వాటిని మనం పారానేసల్ సైనసెస్ అంటాం. వాటికి కానీ ఇన్ఫ్లమేషన్ కానీ వస్తే ఆ కండిషన్ని మనం సైనసైటిస్ అని అంటాము. నెక్స్ట్ వన్ గైనకాలజిక్ ఇన్ఫెక్షన్స్ అంటే ఫీమేల్ జెనిటీలియాలో వస్తున్న పార్ట్స్ ఏవైతే ఉంటాయో వాటికి వస్తున్న ఇన్ఫెక్షన్స్ లైక్ ద వల్వా, ద వెజైనా అండ్ ద సర్విక్స్, వీటి వల్ల వస్తున్న ఇన్ఫెక్షన్స్ని మనం గైనకాలజిక్ ఇన్ఫెక్షన్స్ అని అంటాము. ఇవి బ్యాక్టీరియా ద్వారా, ఈస్ట్ ద్వారా అక్కర్ అవుతూ ఉంటాయి. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్వాని, వెజైనాని అటాక్ చేస్తే సర్విక్స్ని క్యాండిడా అనే ఈస్ట్ అటాక్ చేస్తుంది. అండ్ సర్జికల్ ప్రొఫైలాక్సిస్గా కూడా యూజ్ చేస్తాము బై డ్రగ్స్ లైక్ సెఫాక్సిటిన్ అండ్ సెఫోటెటాన్. Next one is third generation cephalosporins. To see the spectrum of third generation cephalosporins, E. coli, Klebsiella, Proteus, H. influenzae, Enterobacter and Neisseria gonorrhea. Pharmacokinetics కానీ చూస్తే సెఫోటాక్సిమ్ T-half వచ్చేసి 1 hour బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ క్రాస్ చేస్తుంది. సో సీరియస్ ఇన్ఫెక్షన్స్ కానీ ఉంటే ఎవ్రీ 4 to 8 hours సెఫోటాక్సిమ్ డ్రగ్ని అడ్మినిస్టర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ సెఫ్టిజాక్సిమ్. సో సెఫ్టిజాక్సిమ్ ఈజ్ సిమిలర్ టు సెఫోటాక్సిమ్ అండ్ ఇది అన్చేంజ్డ్ ఎక్స్క్రీషన్ చూపిస్తుంది యూరిన్లో. అండ్ T-half వచ్చేసి 1 to 2 hours. The next drug in third generation cephalosporins is ceftriaxone. Ceftriaxone is the longer acting cephalosporin. So T-half is 8 hours. Daily once కానీ ఇచ్చేస్తే సరిపోతుంది అండ్ మంచి CSF కాన్సన్ట్రేషన్ చూపిస్తుంది, దట్ ఈస్ cerebrospinal fluid concentration, and 50% of the drug is excreted through the bile. Biliary excretion అనేది హార్మ్ఫుల్ లిపోఫిలిక్ సబ్స్టెన్సెస్ కానీ ఉంటేనే బైలియరీ ఎక్స్క్రీషన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ డ్రగ్ వచ్చేసి సెఫ్టిజాక్సిమ్కి T-half వచ్చేసి 1.8 hours. సో 8 to 12 hours కానీ అడ్మినిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది ఫర్ సీరియస్ ఇన్ఫెక్షన్స్ అండ్ ఇది మెటబలైజ్ అవ్వదు. 90% ఆఫ్ ద డ్రగ్ మనకి యూరిన్లో అన్చేంజ్డ్ ఎక్స్క్రీషన్ చూపించేస్తుంది. అండ్ నెక్స్ట్ 2 drugs వచ్చేసి సెఫోపోడాక్సిమ్ ప్రాక్సిటిల్ అండ్ సెఫ్టిడోరన్ పైవాక్సిల్. ఇవి ఓరల్ అడ్మినిస్టర్డ్ ప్రో డ్రగ్స్ అనమాట, అంటే ఇన్యాక్టివేటెడ్ ఫార్మ్ ఆఫ్ డ్రగ్స్ అండ్ ఇవి ఎలిమినేటెడ్ అన్చేంజ్డ్ ఇన్ ద యూరిన్. సో థర్డ్ జనరేషన్ సెఫలోస్పోరిన్స్ యూజెస్ కానీ చూసినట్లయితే ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ద ట్రీట్మెంట్ ఆఫ్ న్యూమోనియా, మెనింజైటిస్, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్, స్ట్రెప్టోకోకల్ ఎండోకార్డైటిస్. ఎండోకార్డైటిస్ అంటే ఏంటో నేను మీకు ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను. గోనోరియా, సివియర్ లైమ్ డిసీజ్ అంటే ఇది ఒక ఇన్సెక్ట్స్ కుట్టడం వల్ల వస్తుంది, దాన్ని మనం డీర్ టిక్స్ అని అంటాము. డీర్ టిక్స్ ఇవి కుట్టడం వల్ల మనకి సివియర్ లైమ్ డిసీజ్ అనేది అక్కర్ అవుతుంది. అండ్ దీంట్లో సిమ్టమ్స్ వచ్చేసి ఫీవర్, హెడేక్, ర్యాషెస్, ఫ్యాటిగ్ అండ్ ఆర్థరైటిస్. అండ్ థర్డ్ జనరేషన్ సెఫలోస్పోరిన్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ద ట్రీట్మెంట్ ఆఫ్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్, బైలియరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్. బైలియరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ బైల్ డక్ట్స్ కానీ, జాండిస్ కానీ, గాల్ బ్లాడర్ వాల్ ఇన్ఫ్లమేషన్కి గురవడాన్ని కానీ మనం బైలియరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అని అంటాము. అండ్ ఫైనల్లీ ద స్కిన్ ఇన్ఫెక్షన్స్. Coming to the fourth generation cephalosporins, let us see the spectrum. Streptococci, gonococci, meningococci, staphylococci, enterococci, H. influenzae and Pseudomonas aeruginosa. Pharmacokinetics కానీ చూసినట్లయితే సెఫిపిమ్ అండ్ సెఫిపిరోన్ రెండు parenteral administration ద్వారా ఇస్తాము. And T-half is nearly equal to 2 hours excreted through kidneys. సెఫిపిమ్ అనేది మంచి సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ లెవెల్స్ని అటైన్ చేస్తుంది. సెఫిపిరోమ్ వచ్చేసి గుడ్ టిష్యూ పెనిట్రబిలిటీని చూపిస్తుంది. Coming to the uses of fourth generation cephalosporins, first one is septicemia, used in the treatment of septicemia. Septicemia అంటే blood poisoning, large amounts of bacteria కానీ blood stream లో ఉన్నట్లయితే that is called septicemia. అండ్ ఇంకొకటి నోస్కోమియల్ ఇన్ఫెక్షన్స్. నోస్కోమియల్ ఇన్ఫెక్షన్స్ అంటే హాస్పిటలైజ్ అయిన తర్వాత, వేరే ఏదో డిసీజ్ గురించి హాస్పిటలైజ్ అయిన తర్వాత వస్తున్న ఇన్ఫెక్షన్స్ని నోస్కోమియల్ ఇన్ఫెక్షన్స్ అని అంటాము. పేషెంట్ హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు కానీ లేకపోతే డిశ్చార్జ్ అయిన తర్వాత కానీ
ఈ సిమ్టమ్స్ బయటపడతాయి. అండ్ అదర్ సీరియస్ ఇన్ఫెక్షన్స్, రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అండ్ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అండ్ ఇమ్యూనోకాంప్రమైజ్డ్ పేషెంట్స్ అంటే ఆల్రెడీ క్యాన్సర్ ఉన్న పేషెంట్స్, ఎవరైతే కీమోథెరపీ ట్రీట్మెంట్లో ఉన్నారో వాళ్ళు, లేకపోతే ఏదైనా ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకున్న వాళ్ళు లైక్ హార్ట్, కిడ్నీ ఇలాంటి ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ చేసుకొని దానికి సంబంధించి డ్రగ్స్ వాడుతున్న వాళ్ళని మనం ఇమ్యూనోకాంప్రమైజ్డ్ పేషెంట్స్ అని అంటామన్నమాట. లాస్ట్ వన్ ఈజ్ ద 5th generation cephalosporins అండ్ ఇక్కడ స్పెక్ట్రమ్ యాంటీ MRSA cephalosporins అంటే ఇవి మెథిల్సిలిన్ రెసిస్టెంట్ స్టెఫైలోకోకస్ ఆరియస్ cephalosporins, అట్ ద సేమ్ టైం పెనిసిలిన్ రెసిస్టెంట్ స్ట్రెప్టోకోకస్ న్యూమోనియా మీద ఇవి యాక్ట్ చేస్తాయి అన్నమాట. నెక్స్ట్ వన్ ఫార్మకోకైనెటిక్స్, సెఫ్టారోలిన్ అంటే ఇది పేరెంట్రల్గా ఇస్తారు ఐవి అండ్ ఇది ఒక ప్రో డ్రగ్. T-half వచ్చేసి అప్రాక్సిమేట్గా 2 hours ఉంటుంది. నియర్లీ 20% వచ్చేసి ప్రోటీన్ బౌండ్ అండ్ ఎక్స్క్రీటెడ్ త్రూ కిడ్నీస్. అండ్ యూజెస్ ఆఫ్ 5th generation cephalosporins కానీ మనం చూసినట్లయితే కమ్యూనిటీ అక్వైర్డ్ న్యూమోనియా అంటే హాస్పిటల్లో కాకుండా బయట వస్తున్న ఈ ఇన్ఫెక్షన్. అండ్ దీనివల్ల ఏమవుతుందంటే పేషెంట్ ఫ్యాటల్ అవ్వడం, హాస్పిటలైజ్ అవ్వాల్సిన సిచ్యువేషన్ రావడాన్ని మనం కమ్యూనిటీ అక్వైర్డ్ న్యూమోనియా అని అంటాము. అండ్ ద నెక్స్ట్ యూజ్ ఇస్ స్కిన్ అండ్ సాఫ్ట్ టిష్యూ ఇన్ఫెక్షన్స్. So the last topic of cephalosporins is adverse drug reactions. But before this students, నా వీడియోని లైక్ చేయండి, తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మీలాంటి చాలామంది స్టూడెంట్స్ బెనిఫిట్ అవుతారు. సో అడ్వర్స్ డ్రగ్ రియాక్షన్స్ ఏంటి సెఫలోస్పోరిన్స్కి? హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్స్ అంటే అలర్జిక్ రియాక్షన్స్ అండ్ నెఫ్రోటాక్సిసిటీ. ఇక్కడ నెఫ్రోటాక్సిసిటీ అంటే ఒక డ్రగ్ వల్ల వచ్చిన కిడ్నీ డ్యామేజ్ని మనం నెఫ్రోటాక్సిసిటీ అని అంటాము. నెక్స్ట్ అడ్వర్స్ రియాక్షన్ వచ్చేసి డయేరియా and bleeding due to hypoprothrombinemia. The reason is hypoprothrombinemia. So prothrombinemia hypo condition ante prothrombin which is a clotting factor 2 డెఫిషియన్సీ కానీ ఉంటే దానివల్ల వస్తున్న దాన్ని మనం హైపోప్రోథ్రాంబినిమియా అంటాం. దీనివల్ల ఏమవుతుందంటే బ్లడ్ అనేది క్లాట్ అవ్వక ఎక్సెసివ్ బ్లీడింగ్ని చూపించేస్తుంది. నెక్స్ట్ అడ్వర్స్ రియాక్షన్ ఈజ్ లో బ్లడ్ కౌంట్ అండ్ నెక్స్ట్ అడ్వర్స్ రియాక్షన్ పెయిన్ ఎట్ ఇంజెక్షన్ సైట్ అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ డైసల్ఫిరమ్ లైక్ రియాక్షన్. డైసల్ఫిరమ్ అనేది ఒక ఓరల్ డ్రగ్, ఆల్కహాలిజంని ట్రీట్ చేయడానికి యూజ్ చేస్తున్న ఓరల్ డ్రగ్. సో ఈ డైసల్ఫిరమ్ తీసుకొని తర్వాత ఆల్కహాల్ తీసుకున్నట్లయితే ఆ పేషెంట్కి అన్ప్లెజెంట్ ఫీలింగ్స్ అండ్ అన్ప్లెజెంట్ సిమ్టమ్స్ అనేవి కనిపిస్తాయి. సో వాటిని మనం డైసల్ఫిరమ్ లైక్ రియాక్షన్స్ అని అంటాము. అండ్ ద లాస్ట్ అడ్వర్స్ డ్రగ్ రియాక్షన్ ఈజ్ బైలియరీ సూడోలిథియాసిస్. ఈ ఒక్క వర్డ్ని నేను గుడ్మన్ అండ్ గిల్మన్ టెక్స్ట్ బుక్ నుండి తీసుకున్నాను. స్టూడెంట్స్, సమ్ ఆఫ్ ద కంటెంట్ ఈజ్ నాట్ ఫ్రమ్ పద్మజ ఉదయ్ కుమార్. నేను వేరే టెక్స్ట్ బుక్ నుండి కూడా తీసుకున్నాను. సో మీకు ఈ కంటెంట్ ఎక్కడా దొరకదు కాబట్టి తప్పకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ దీన్ని షేర్ చేయండి. బైలియరీ సూడోలిథియాసిస్ అంటే ఫార్మేషన్ ఆఫ్ స్టోన్స్ ఆర్ స్లడ్జ్ అనమాట. ఫార్మేషన్ ఆఫ్ స్టోన్స్ అంటే మీకు తెలిసిందే, బట్ ఫార్మేషన్ ఆఫ్ స్లడ్జ్ అంటే బైల్ అనేది ఎక్కువ కాలం గాల్ బ్లాడర్లో ఉంటే దాన్ని ఫార్మేషన్ ఆఫ్ స్లడ్జ్ అని అంటాము. దట్స్ ఆల్ అబౌట్ సెఫలోస్పోరిన్ స్టూడెంట్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కా సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. అండ్ నా ఛానల్ పేరు వచ్చేసి సమీనాస్ తెలుగు ఫార్మకాలజీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టూడెంట్స్.